అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేను మిస్టర్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మూవీ అప్డేట్స్. రాఖీ, రక్షాబంధన్ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెలు లేదా అక్కాతమ్ముల మధ్యల ప్రేమానురాగాలకి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. సోదరి తన తమ్మునికి గాని అన్నకి గాని కట్టే పట్టీని రాఖీ అని అంటారు. రాఖీ అనగా రక్షణ అని అర్థం. సోదరి తన సోదరుడికి పూర్తి సంవత్సరం విజయం చేకూరాలని రాఖీ కడుతుంది. అలాగే రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం రక్షణగా ఉంటానని సోదరుడు భావించే పండుగ ఈ రాఖీ పండుగ. ఇక ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలకుడిని శిక్షించే క్రమంలో తన యొక్క చూపుడు వేలికి రక్తం ధారాగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగుని చెంచి శ్రీకృష్ణుడికి కట్టుకడుతుంది. అలా శ్రీకృష్ణుడికి కట్టుకట్టిన తన సోదరి అయినటువంటి ద్రౌపదికి ఎల్లవేళలా రక్షగా ఉంటానని శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు. అందుకు తగినట్టుగా దుశ్శాసనుడి దురాఘాతం నుండి ద్రౌపదిని శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. ఇక అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఆప్యాయతకి ప్రతీకగా నిలిచి తెలుగువారి హృదయాలను గెలుచుకున్నటువంటి టాప్ 6 చిత్రాలేవో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక టాప్ 6 లో ఉంటుంది రాఖీ మూవీ. 2006లో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించారు. అలాగే తన చెల్లెలు పాత్రలో మంజుష గారు ఈ మూవీలో కనిపిస్తారు. ఇక చెల్లెలంటే ఎన్టీఆర్ గారికి ఎంతో ప్రాణం. పెళ్ళయ్యాక తన చెల్లెలిని తన అత్తారింటి వాళ్ళు హింసించి చంపేస్తారు. ఇలా తన చెల్లెలిని చంపేసిన వారిని, అలాగే సమాజంలో ఆడబిడ్డలను హింసిస్తున్న వారిని శిక్షించేందుకు ఎన్టీఆర్ గారు రాఖీ అవతారం ఎత్తుతారు. ఇలా ఎమోషనల్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ గారు నటన అత్యద్భుతం. చివరిలో వచ్చే కోర్టు సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక టాప్ 5 లో ఉంటుంది చిట్టి చెల్లెలు సినిమా. 1970లో కృష్ణ నాయర్ గారి డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ గారు అన్నగా నటించగా తనకు చెల్లెలి పాత్రలో వాణిశ్రీ గారు నటించారు. ఇక చిన్నప్పుడే తల్లి అనారోగ్యంతో చనిపోవడము, తండ్రి వారిని విడిచిపెట్టి వెళ్లడంతో ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి తన చెల్లెలికి అన్ని తానే చూసుకోవడంలో సూపర్ గా ఒదిగిపోయారు. వాణిశ్రీ గారు చెల్లి పాత్రలో అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఇక టాప్ 4 లో ఉంటుంది శివరామరాజు మూవీ. 2002లో వి సముద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు గారు, వెంకట్, అలాగే శివాజీ గారులకి ముద్దుల చెల్లిగా మౌనిక నటించారు. ఇక ఈ మూవీలో చెల్లెల కోసం తమ ఆస్తి మొత్తాన్ని వదులుకొని చెల్లెలి యొక్క మామగారు అలాగే భర్త ఎంతలా అవమానిస్తున్న ఆ అవమానాన్ని సైతం దిగమింగుకొని చెల్లెలి యొక్క కాపురం చల్లగా ఉండాలని పరితపించే అన్నయ్యలుగా ఈ మూవీలో చాలా సూపర్ గా నటించారు. ఈ మూవీ ఆంధ్ర జనాల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక టాప్ 3 లో ఉంటుంది ముద్దుల మావయ్య. 1989లో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో బాలకృష్ణ గారు అన్నగా, అలాగే తన చెల్లి పాత్రలో సీత గారు నటించారు. ఇక తనకి ఎంతో ఇష్టమైన ప్రాణమైన చెల్లికి జరిగిన అన్యాయంపై శత్రువులను ఎదుర్కొన్న తీరు ఇటు క్లాస్ అటు మాస్ అనే తేడా లేకుండా ఆంధ్ర జనాలను అత్యద్భుతంగా ఆదరించిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రావయ్య అన్న పిలుపు అనే పాట ఇప్పటికీ ఏ పెళ్లిలో చూసినా మనకి వినపడుతూనే ఉంటుంది. ఇక టాప్ 2లో ఉంటుంది అదే కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ లో వచ్చినటువంటి పుట్టింటికి రా చెల్లి. 2002లో వచ్చిన ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ అన్నగా, తనకి చెల్లెలుగా మధుమిత గారు నటించారు. ఇక తమ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పటికీ తన చెల్లికి కంటికి రెప్పల అన్ని తానే చూసుకోవడంలో అర్జున్ గారు సూపర్ గా నటించారు. ఇక పెళ్ళయ్యాక తన చెల్లెలు అత్తారింట్లో పడ్డ బాధలు, చివరికి తను చనిపోవడము, తను చనిపోతూ చెప్పిన మాట ప్రకారం వాళ్లకు చంపకుండా ఆ బాధను తన మనసులోనే దిగమింగుకొని నటించిన తీరు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. పుట్టింటికి రావే అనే పాట అప్పట్లో ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక టాప్ 1లో ఉంటుంది గోరింటాకు మూవీ. 2008లో వచ్చిన ఈ మూవీలో రాజశేఖర్ గారు, మీరా జాస్మిన్ గారు అన్నా చెల్లెలుగా నటించారు. ఇక ఒకరి కోసం మరొకరు ప్రాణం అన్నట్లు ఉన్న వీళ్ళ మధ్యలో తమ కుటుంబీకులే మోసం చేయడంతో చెల్లి చనిపోతుంది. చెల్లి చనిపోయిన బాధను తట్టుకోలేక చివరిలో అన్నయ్య కూడా చనిపోవడం ప్రేక్షకులను కంటనీరు పెట్టిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం ప్రకారం టాప్ 6లో ఉన్న అన్నా చెల్లెల మధ్యలో వచ్చిన ఎమోషనల్ సినిమాల లిస్ట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇది ఇక్కడితో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.